గుంటూరులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు గళ్ల మాధవి, మొహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. 450 అడుగుల భారీ జాతీయ పతాకంతో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి నార్త్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండాలతో దేశభక్తిని చాటుకున్నారు. భావి తరాల కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో బలమైన నాయకత్వంతో పాలన సాగుతోందని, పెరుగుతున్న అరాచక శక్తులను అరికట్టేలా పాలకులు పనిచేస్తున్నారని పెమ్మసాని పేర్కొన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలంతా కలిసి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతరాలను పక్కనబెట్టి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో జీవించాలని కోరారు. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడిపితో అంటే 7% కంటే ఎక్కువ వృద్ధితోటి ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం మీరు చూస్తే గత 12 సంవత్సరాల్లో ఒక బలమైనటువంటి కేంద్ర నాయకత్వం. ఆ నాయకత్వం కూడా దేశాన్నంతటినీ కూడా సంఘటితం చేసేటువంటి నాయకత్వం, ప్రజల్లో ఒక రకమైనటువంటి దేశభక్తిని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఉత్తేజాన్ని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఇవన్నీ ఉండబట్టే ఈరోజు దేశం ఇంత ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఆ రోజు స్వాతంత్ర సమరంలో తమ భావితరాలు బాగుపడాలి అని చెప్పి ఎవరైతే పోరాటం చేశారో వారి పోరాటానికి విలువ ఉండే విధంగా, గుర్తుంచుకునే విధంగా భావితరాలకి, చిన్నపిల్లలకి కూడా దేశభక్తిని కలిగించడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా మరొక్కసారి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఆగస్ట్ 15 సందర్భంగా దేశభక్తిని ఎందుకంటే సమాజంలో అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి శక్తులు ఈరోజు భారతదేశంపై పెట్టేటువంటి పరిస్థితి ఉన్నాయి. అలాంటి విచ్ఛిన్నటువంటి శక్తులన్నిటినీ కూడా దూరంగా పెట్టి మరొక్కసారి అందరినీ సంఘటితం చేసి దేశభక్తిని రగిలించి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి భారతదేశం 200 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఏ విధంగా 25% జీడిపిని కంట్రిబ్యూట్ చేసి నంబర్ 1గా ఉందో మళ్ళీ అదేవిధంగా భారతదేశాన్ని తీసుకువెళ్ళేటువంటి సంకల్పమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేస్తున్నటువంటి మహాసంకల్పానికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆకుపచ్చ అంటే నిండైన తనం, లక్ష్మీ కటాక్షంగా, మరి తెలుపు అనంటే శాంతి సౌభ్రాతృత్వంగా, మరి కాషాయం అంటే ధైర్య సాహసాలుగా అన్నీ ఇనుమడింపేలాగా ఒక జెండాలో పొందుపరిచి అశోక దమ్మానికి నిదర్శనంగా ఒక చక్రాన్ని రూపొందించి మన భారతదేశం అనంటే ఐకమత్యం, మన భారతదేశం అంటే శక్తి, మన భారతదేశం అంటే శాంతి సౌభ్రాతృత్వం, అదేవిధంగా మన భారతదేశం అంటే పాడి పంటలు, నిండైన తనం అని చెప్పి ఒక్క జెండా చూస్తేనే మన భారతదేశం ఏంటో చెప్పేలాగా రూపకల్పన చేసిన ఆ మహోన్నత వ్యక్తి పింగళ వెంకయ్య గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు రాష్ట్ర మరియు జాతీయ స్థాయి నాయకులందరి ఆధ్వర్యంలో బీజేపీ నాయకత్వంలో ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వహించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి విజ్ఞాన మందిరం దగ్గర నుంచి, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గర నుంచి నా సెంటర్ దాకా ఒక ర్యాలీగా ఈరోజు పౌరులందరం కూడా బయలుదేరి వచ్చాం. మరి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఈరోజు అడుగడుగున నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ దేశభక్తిని పుణికిపుచ్చుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలని, కార్యాచరణని ముందుకు వెళ్తున్నాం. 80 సంవత్సరాల క్రితం భారతావనికి, నేటి భారతావనికి ఎంతో పురోగతిలోకి మనం ముందుకు వెళ్ళామని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి 80వ దశకంలోకి అడుగు పెడుతున్న మన స్వాతంత్రాన్ని
దాన్ని సందర్భించుకొని దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ర్యాలీని చేస్తూ ఎంతో సంబరాల్ని చేసుకుంటున్నాం. భారతీయుల యొక్క ప్రప్రదమైన పండుగగా మనం జాతీయ పండుగని భావిస్తాము. కాబట్టి ప్రతి భారతీయుడు ఒక అడుగు బాధ్యత వైపు వేస్తూ ఈ సమాజానికి తనకు తోచిన కృషిని ఎంతో కొంత అందిస్తూ బాధ్యతగా ముందుకు వెళ్తే మన భారతావని కంటే గొప్ప దేశం మరొకటి లేదు అని ఈ రకంగా మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇందరి పెద్దల సమక్షంలో ఈరోజు ఈ మంచి ర్యాలీని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగానే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా ఒక ఉత్తేజాన్ని నింపేటువంటి విధంగా దేశంలో ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తిని పెంచేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం, అందులో ప్రతి గ్రామాన ప్రతి ఒక్క టౌన్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే భారతదేశ పోరాటం మనందరికి కూడా గుర్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఎంతోమంది మహానుభావుల త్యాగాలతో వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని ఈరోజు ఉన్నటువంటి సమాజంలో పౌరులు అందరూ కూడా ఎంతో ఆస్వాదిస్తూ వాటి ఫలాల్ని పొందుతున్నటువంటి సమయంలో ఆ స్ఫూర్తిని మిగిల్చేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి కష్టాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగాలతో ముందుకు వచ్చేటువంటి తరుణం ఈ స్వాతంత్ర దినోత్సవం. ఇటువంటి రోజున ప్రతి ఒక్కరు కూడా సమానత్వానికి ప్రతీకగా ఆనాడు పోరాటంలో ఏ విధంగా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్లారు, ఈరోజు భారతదేశ పునర్నిర్మాణంలో కూడా ముందుకొచ్చేటువంటి విధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఏదైతే భారత ప్రధానమంత్రి గారు ఆలోచనతో ముందుకెళ్తారన్నారో అదే ఆలోచనతో ఇక్కడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పక్కన ఉన్నటువంటి వాడి దగ్గర నుండి సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిసిమెలిసి జీవించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు